వర్షాలు కురుస్తూ ఉండటంతో కాకినాడ జిల్లాలో రైతులు వరి నాట్లు వేయడం ప్రారంభించారు. బోర్లు ఉన్న చోట గత నెల రోజుల క్రితం నారుమళ్లు వేశారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని గండేపల్లి మండలంలో 50% వరకు నాట్లు పూర్తి కాగా జగ్గంపేట, కిర్లంపూడి మండలాల పరిధిలో 20% మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. పశ్చిమ బెంగాల్ నుంచి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నారు. జగ్గంపేట మండలంలో ఖరీఫ్ సీజన్లో సుమారు 10,000 ఎకరాల వరకు వరి సాగు అవుతుందండి. ముఖ్యంగా ఈ వరి సాగులో ఆర్జీఎల్ రకము, అలాగే బీపీటీ 5204, అలాగే ఎంపీయూ 1318 రకము, అలాగే స్వర్ణ ఎంపీయూ 7029 రకాలు, అలాగే ఎంపీయూ 1064 రకాలు రైతులు ఎక్కువగా వాడటం జరుగుతుందండి. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సుమారు 500 ఎకరాల్లో మనకి నారు కోయడం జరిగిందండి. అలాగే 200 ఎకరాల్లో మనకి వెజ్జల్లడం జరిగిందండి. రైతులు ఎక్కువగా మేము వెజ్జల్లడానికి ప్రోత్సహిస్తున్నామండి. ఎందుకంటే వెజ్జల్లడం వల్ల వాళ్ళకి కొంచెం ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే ఖర్చు తగ్గుతుంది. అలాగే దిగుబడి ఈ గోచరంతో పోల్చుకుంటే దిగుబడి కూడా మనకి 2-3 బస్తాల వరకు పెరుగుతుందండి. వెజ్జల్లడానికంటే ముందుగా ఏంటంటే విత్తనం సీడ్ రేట్ అండి. మనకి వెజ్జల్లడానికి 10 కేజీలు అయితే సీడ్ అయితే సరిపోతుంది. అలాగే నాట్లు వేసుకోవడానికంటే 25 నుంచి 30 కేజీల దాకా వాడుతూ ఉంటారు. వెజ్జడం వల్ల గడ్డి ఎక్కువగా వస్తుంది, వాస్తవం అండి. దానికి ఏంటంటే కంపల్సరీ మనం గడ్డి మందులు అనేది వాడుకోవాలి. 2-3 సార్లు మనం దమ్ చేసుకుంటాము. సో గడ్డి మందు అనేది కంపల్సరీ వాడుకోవాలండి. రైతులు ఎవరన్నా సరే, నీరు తక్కువగా ఉన్న రైతులు ఎవరన్నా సరే ఉంటే వాళ్ళు ఈ ప్యాడీ కాకుండా ఈ చిరుధాన్యాలు కానీ అపరాలు కానీ వేసుకోవాలని కోరుతున్నామండి. ఈ చిరుధాన్యాలు అపరాలకి మనకి ప్రభుత్వం ద్వారా 50% రాయితీతో విత్తనాలు అందించడం జరుగుతుందండి. ఎవరన్నా రైతులు